గ్రామ పంచాయతీ వెళ్ళండి. నా పేరు పున్న నరసింహ. నేను గ్రామ సర్పంచ్గా చేసాను. అంతకంటే మొదలు నేను సింగిల్ విండో కూడా చేసిన. అంతకంటే మొదలు గ్రామ పంచాయతీ డైరెక్టర్ చేసిన, సర్పంచ్గా పోటీ చేసినాం. తర్వాత సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కొన్ని వేరే దొంగ ఓట్లు వేసారని చెప్పిన కోర్టులో కేసు వేసిన. ఈ కోర్టులో కూడా తీర్పు వచ్చింది. దొంగ ఓట్లు వేయడం వల్ల అతను గెలిచాడు, మీరే గెలిచేవాళ్ళని చెప్పని అన్నది. సరే, ఈ విధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తున్నా. నాకు గ్రామ కమిటీ పట్టణ అధ్యక్షులుగా కూడా నేను కనీసం 40 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. అప్పటి నుంచి పదిహేను అదే పని ఉన్నాను. ఇంతకుముందు టీఆర్ఎస్ వచ్చినా లింగయ్య గారు వెంబడే ఉన్నాం. లింగయ్య గారికి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన కూడా పనిచేసినాం. ఆయన కన్నా మొట్టమొదటి నేనే ఇల్లు తిరిగి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా వెంబడి ఉండి గెలిపించాలని చెప్పని కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ విధంగా చేసినాం. ఇప్పటిదాకా కూడా చేస్తున్నాము. ఇప్పుడు కూడా మన వేముల వీరేశం గారు వచ్చారు. ఆయన సమర్థుడు, మనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన చాలా వరకు అవగాహన ఉంది. ఆయన కూడా పనిచేస్తానికి మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ అంటేనే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరినీ కూడా మనం కలుపుకొని తీసుకుపోయే పార్టీ అది. ఇప్పుడు టీఆర్ఎస్ మాదిరిగా ఏదో ఒక వైపుగా అదే పార్టీ అదే వాళ్ళకు వన్ సైడ్ చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ విభిన్న మతాల విభిన్న కలయికతో చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చిన్నవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ కాంగ్రెస్ అంటే పడిచేస్తారు. ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ వచ్చినా కూడా అంతకంటే ఉన్నప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అంటేనే ప్రాణాలు బిగపెట్టుకొని ప్రాణాలతో వాళ్ళు పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ మా నరసింహారెడ్డి ఉండే, ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా హరిజనులకు ఇండ్లు కట్టించారు. ఇండ్లు కట్టించిన తర్వాత వాళ్ళకి ఇండ్ల తోలిచ్చి బియ్యం పోసారు, ఇంటికో ఆవుని ఇచ్చారు, ఓ కొబ్బరి చెట్టుని ఇచ్చారు. ఆ విధంగా కట్టేటువంటి ఇల్లు కూడా ఇప్పటిదాకా ఉన్నాయి. తర్వాత మా కాలంలో కూడా నేను చాలా వరకు ఇందిరా మిల్లు ఇప్పించినా కానీ నేను సర్పంచ్గా ఉన్న కాలంలో మొత్తం కూడా పెన్షన్లు ఇప్పించినాం, ఇల్లు ఇప్పించినాం, ఇందిరా మిల్లు ఇప్పించినాం. తర్వాత రోడ్లు కూడా బాగా చేయించినాం, మురికాలు కూడా బాగా చేయించినాం. నేను కనీసం ఈ పెన్షన్ల కొరకైతే నా స్వయంగా నేను ఆటోలు కట్టుకుపోయి వాళ్ళ పెన్షన్లు ఇప్పించాను. నేను ఇప్పించిన పెన్షన్ మండలంలో ఎవరు ఇప్పించరు. నేను అంత శ్రద్ధగా పనిచేసాను. ఇప్పుడు చేస్తున్నామా రేపే చేసాం. అంతవరకు మనం చేస్తూనే ఉంటాం. మనం చేయడానికి ఎప్పుడు కూడా మనం ఇంట్లో పోయేవారు అంటాం. తర్వాత ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పించాలి. అంతకన్నా మొట్టమొదలు మా కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు లేవంటే చెప్పంటే ఎవరు కనీసం ఒక 10 ట్యాంకులు కట్టారు. వాటర్ ట్యాంకులు ఒక 55 లీటర్తో 10 ట్యాంకులు కట్టాను. 10 ట్యాంకుల కాదు పొలగొట్టింది, కానీ ఒక్క ట్యాంక్ కూడా ఇప్పటిదాకా లేదు. ఎక్కడో ఒక ట్యాంక్ ఉన్నట్టు. మరి ఇళ్ళకి నీళ్ళు ఇచ్చారా? మంచినీళ్ళు ఇస్తున్నాం అని చెప్పని అన్నారు. ఒక్క ఇంటి కూడా మంచినీళ్ళు ఇప్పటిదాకా లేవు. ఎక్కడి నుంచో కొంచెం నీళ్ళు వస్తున్నాయి. మేము వేసినటువంటి బోర్లే కనీసం 10-14 బోర్లు నేను వేసిన, 15 బోర్లు వేసాను. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాడికి కూడా వసతి, నీళ్ళ వసతి బ్రహ్మాండంగా కల్పించినాం. చాలా వరకు కల్పించాం. గ్రామంలో అందరికీ తెలుసు. అయినా కూడా నా కాలంలో నేను సర్పంచ్ ఉన్న కాలం నుంచి ఆఖరి వరకు కూడా ఒక్కరి దగ్గర ఒక 10 రూపాయలు తీసుకోలేదు. ఒక్కరి దగ్గర ఒక్క 10 రూపాయలు ఎక్కడ ఆశించలేదు. ఏ విషయంలో కూడా ఇందిరమ్మలు ఇప్పించినా కూడా ఆ స్టేజ్ మీద పిలిపించేసి వాళ్ళ డబ్బులు చెక్కులు ఇప్పించేసి వాళ్ళకి ఆ విధంగా చేసినాం. ఏం చేసినా కూడా పెన్షన్లు కూడా అంతే, ఎక్కడైనా అంతే. నేను సొంతంగా ఖర్చు పెట్టుకున్నా కానీ ఒక్కరి దగ్గర కూడా 10 రూపాయలు ఆశించలేదు. ఎవరు అడిగినా ఈ విషయం చెప్పగలుగుతారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సక్రమంగా పనిచేస్తుందని చెప్పని మాకు మొదటి నుంచి తెలుసు. ఈ గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు 3 ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వారు. మా పెద్దనాయన కొడుకులే వారు, ఎవరో కాదు. మా నాయన అన్న కొడుకులు వారు. ఇంకో సిద్ధాంతం అని చెప్పాను. వాళ్ళు కూడా స్వాతంత్ర పోరాటంలో పోటీ చేసి తర్వాత జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పటిదాకా మేము అదే విధంగా పనిచేస్తున్నాం, ఆ విధంగా నడిపిస్తున్నాం. ఇక ముందు కూడా చేతనంత వరకు అదే విధంగా నడిపిస్తాం. అయితే కాంగ్రెస్ అనేది అన్ని విధాలుగా
అన్ని మతాలకు అన్ని పార్టీలను చెప్పిన ముందుకు చెప్పినట్టుగా అందరినీ కలుపుకుపోయేటువంటి పార్టీ, ఏదో ఒకవైపు ఒక వర్గాన్ని తీసుకునేటువంటి పార్టీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనకు సహకరించారు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సహకరించారు. టీఆర్ఎస్ కూడా బాగానే పనిచేసి వారు కూడా ఓట్ల బాగానే తిరిగారు. ఎంత తిరిగినా కూడా మా కాంగ్రెస్ పార్టీకి అదే ఎక్కువ ఒకటి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు కూడా గెలవడం జరిగింది. ఆయన కూడా అప్పటికి మధ్య మధ్యన వస్తూ ఉన్నారు. గ్రామం గురించి మంచిగా చూస్తూ పోతున్నారు. ఆయన కూడా మేము అన్ని విధాలుగా సహకరించడం, ఆయన సహకారం మేము తీసుకోగలుగుతాం. శాశ్వతంగా ఆయన ఉన్నంత వరకు మేము పనిచేస్తాం. ఆయన వెంట ఉంటాం, ఆయన వెంట పని చేయించుకుంటాం. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయిందండి. బీఆర్ఎస్ పాలన తీసుకో పార్టీ వాళ్ళకే పనిచేసేవారు, ఆ పార్టీ కార్యకర్తలకే పనిచేసేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ పంచాయతీ కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా కూడా వాళ్ళు పనిచేసేవారు. కాంగ్రెస్ ఆ విధంగా కాదు, ఎవరైనా పోవచ్చు. పార్టీ లీడర్లే కావాలని చెప్పని కాదు, పార్టీ లీడర్ పోతేనే పనిచేస్తారని కాదు. ఎవరి దగ్గర పోయినా ఎవరు పోయినా కానీ ఇండివిజువల్గా పోవచ్చు, మాట్లాడవచ్చు, పని చేసుకోవచ్చు, పని తీసుకోవచ్చు. అటువంటి అవకాశం అట్లుంటుంది. వాళ్ళు ఆ విధంగా కాదు, వాళ్ళు వన్ సైడ్ చేసినటువంటి వాళ్ళు, వన్ సైడ్గా వాళ్ళు నడిపించారు. వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలకే వాళ్ళు పనిచేస్తారు, వేరే వాళ్ళు పని చేయలేదు. అయితే మీ గ్రామంలో సర్పంచ్ వర్గీయులు చెప్తున్న మాట ఏంటంటే గత ఎన్నడూ లేని అభివృద్ధి గత లాస్ట్ 5 సంవత్సరాలు చేసి చూపించడము, ఫండ్స్ ఆ విధంగా వచ్చింది. మా సొంత డబ్బులు పెట్టుకుంటూ అని చెప్తుండ్రు. సొంత పైసలు చేసినావు, సొంత పైసలు కొన్ని పెట్టొచ్చు. ఆయన సొంత పైసలు కూడా పెట్టొచ్చు, పెట్టాలని చెప్పి ఆయన పెట్టొచ్చు. వికటంగా ఇప్పుడు చెర్లకుంటలు మట్టి అయిపోయిందని చెప్పని వాదాల వారి మస్తుగా 50 లక్షలు, 1 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు వచ్చినాయి, 40 లక్షలు వచ్చినాయని చెప్పని ఈ విధంగా వాదాలనే వాళ్ళు చెప్పుకుంటారు. సరే అవి వంగకొని ఆయన పెట్టాను చెప్పని పెట్టొచ్చు. ఆయన కావాలని చెప్పని పెట్టాను. మేము కూడా చేసాం, కానీ మేము చేసినాం. మేము ఉన్నప్పుడు కూడా మేము ప్రత్యేకంగా ప్రతిదాని కూడా మేము కూడా పోరాడినాం. మేము చేయలేదని కాదు, ఎంతో చేసాం మేము కూడా. ప్రస్తుతం తాజా మాజీ సర్పంచ్ పాలన ఎట్లా ఉందండి? ఎవరికి మళ్ళీ మీ సర్పంచ్ పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? సర్పంచ్ ఇంతవరదానే నడిపించండి ఆయన. కానీ ఆఖరి కోసం మాత్రం కొన్ని ఆయన తబ్బిబ్బులతోటి కొంత పార్టీ వైపే చూసిండు. ఆయన పార్టీ వైపే చూసిండు. ప్రత్యేకంగా జనరల్గా 10 మందికి ఉపయోగపడేది కదా, పార్టీ కొరకే చూసిండు. సర్పంచ్ మీద చెరువు మట్టి అమ్ముకుండు ప్లస్ బయట గ్రామ పంచాయతీల ఫండ్ కూడా అటు మార్చిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎంతో కరెక్ట్. అవన్నీ వాళ్ళు అనుకున్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళు అనుకుండ్రు, వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టాడుకుండ్రు, వాళ్ళ దాంట్లోనే విమర్శించుకుండ్రు, వాళ్ళ దాంట్లో వాళ్ళే అటు ఇటు ఏదో ప్రయత్నం చేసిండ్రు. అవి ఉన్నాయని చెప్పి 10 మంది చేసిన రహస్యమే. అందరు దృష్టికున్నాడు వచ్చినటువంటిది అది. ఆ డబ్బుతోటే మేము కట్టించడం ఏం చేసినామని చెప్పి అన్నమాట అన్నారు. సరే కొంత పెడితే పెట్టొచ్చు, ఆయన కూడా సర్పంచ్గా. ప్రస్తుతం రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు ఏం సలహాలు సూచనలు ఇస్తారు మీ గ్రామస్తులకు? ఎలక్షన్ ఉద్దేశించి మీరు ఏం సలహాలు సూచనలు ఇస్తారు మీ గ్రామస్తులకు? ఎప్పుడు రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రత్యేకంగా ఇదివరకు ఉన్నటువంటి పాలన కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి సర్పంచ్ని మేము అనుకుంటాం. అటువంటి వాళ్ళే ఎన్నుకొని అటువంటి వారి పరిపాలన సాగించాలని మేము చూస్తాం. అందరూ కలుపుకుపోతాం. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ రేపు బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకెవరైనా సరే అందరూ అన్ని కులాలు కలుపుకొని పోతాం. మాకు ఈయన చేసారు, ఆయన చేయలేదు, వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పని మేము అనుకునేటువంటి పరిస్థితి లేదు. అందరూ అందరూ సహకారం అందిస్తాం. రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైంది అనుకుంటురా మీరు? అమ్మా, రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైంది అనుకుంటురా? తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 విధాలు విధించారో ప్రతి దాన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పని చూస్తున్నారు. కాకపోతే కొంచెం టైం కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. అంత మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు, తప్పకుండా చేస్తారు. చేయకపోతే భవిష్యత్తు లేదు. నా పేరు పోచవైన నరసింహ.